రాజధానిగా అమరావతిని ఇక ఏ శక్తి కదిలించలేదని సీఎం చంద్రబాబు భూత్యాగాలు చేసిన రైతులకు భరోసా ఇచ్చారు. శాసనసభలో అమరావతి తీర్మానాల అనంతరం రాజధాని రైతులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ బిల్లుని పార్లమెంట్ ఆమోదించాక రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అమరావతికి చట్టబద్దత చారిత్రాత్మక ఘట్టమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడంపై రాజధాని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు పెద్ద ఎత్తున శాసనసభకు చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి నా రాజధాని అన్న భావన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలో రావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. అందరిలో ఆ స్ఫూర్తి రగిలించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అమరావతి బిల్లుని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించేందుకు అవకాశముందని, అందుకే శాసనసభ తీర్మానం చేసిన వెంటనే కేంద్రానికి పంపించామని తెలిపారు. అమరావతికి చట్టబద్దత కల్పించడం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. భవిష్యత్తు నగరంగా అమరావతి వేగంగా అభివృద్ధి చెందటాన్ని మీరే చూస్తారంటూ రైతులతో వ్యాఖ్యానించారు. అమరావతే ఈ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కూటమి ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మన రాజధానిని నిర్ణయించి పూర్తి చట్టబద్ధత కల్పించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కల్పించడం దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా కూడా అందరికి గుర్తు చేస్తూ, ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళా ఎప్పటికీ కూడా రాజకీయంగా ముందుకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలు ఉందని చెప్తూ పార్లమెంట్ లో వెంటనే మరి ఈ యొక్క బిల్లు పెట్టి చట్టం తీసుకొస్తామని తెలియజేశారు. అమరావతి ప్రాంత రైతులుగా మేము ఎంతో సంతోషిస్తున్నాం. 12 సంవత్సరాలు నిరుష్ట ఈరోజు మాకు పంట పండింది. ఇవాళ రైతులు కూడా రెండో పుల్లింగులు ఇవ్వడానికి కూడా చట్టబద్ధత అనేది అందరికి కూడా ధైర్యం వచ్చింది. అమరావతికి చట్టబద్దత తీర్మానంపై రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోసారి తుగ్లక్ పాలన చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. శాసనసభలో అమరావతి తీర్మానాన్ని ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాలని ముహూర్తం చూసి మరీ నిర్ణయించామని తెలిపారు. ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశంపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఎవరికీ రాదన్నారు. జగన్ వల్ల మొదటిసారి అలాంటి ఆలోచన చేయాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఎవరూ విధ్వంసకర చర్యలకు పాల్పడకుండా ఉండేందుకే చట్టబద్దత కల్పించామని వివరించారు. రాజధానికి చట్టబద్దత లేకపోవడం వల్లే గతంలో జగన్ 3 ముక్కలాట ఆడారని రైతులు మండిపడ్డారు. సైకోలు దుర్మార్గులు పరిపాలనలోకి వచ్చిన ఆంధ్ర రాష్ట్ర రాజధాని కదిలించాలంటే పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే జరగాలి. అది వాళ్ళ వల్ల కాని పని. ఈ చట్టబద్ధత అనేది వచ్చినందువలన అమరావతి పట్టిన పీడ మొత్తం ఎగిరిపోతుంది. మోడీ గారి ప్రభుత్వానికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని చెబుతూ మా ఉద్యమానికి కూడా ఎవరైతే సహకరించారో 5 సంవత్సరాల పైనుంచి ఈ రోజు వరకు వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అమరావతికి చట్టబద్దత కల్పించే తీర్మానం ప్రవేశపెట్టే రోజున అసెంబ్లీకి జగన్ రాకపోవటం ఆయన దురదృష్టకరమని రైతులు విమర్శించారు. శ్రీరామ నవమి తర్వాత రోజున రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే తీర్మానంతో రైతులకు 2 పండుగలు వచ్చినట్లయిందని హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రాపోవటం అనేది ఆయన దురదృష్టం అండి. ఆంధ్రప్రదేశ్ తో ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా ఏకైక వ్యక్తి ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారండి. అమరావతి రైతులకు ఒక గొప్ప పండుగ శ్రీరామనవమి జరిగింది. ఈ రోజున ఈ పండుగ లాగా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అమరావతి అన్నదాతల 12 ఏళ్ల కల నెరవేరబోతుందని అసెంబ్లీ ప్రాంగణంలో రైతులు నినాదాలు చేశారు.